హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చూస్తున్నారు కదా, నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను అండి. దీని ద్వారా మన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ గార్లాండ్ కోసం నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను అండి. వైట్ అండ్ అలాగే రెడ్ కలర్ తీసుకున్నాను. మీకు చూపించే విధంగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసేసుకున్నాను. అంటే మనకి ఫోల్డింగ్ ఎంతవరకు వీలుగా ఉంటుందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. 1.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా లైట్గా మార్క్ చేసుకోవాలి. డార్క్గా చేసుకుంటే మనం గార్లాండ్ చేసినప్పుడు ఆ పెన్ మార్క్స్ అనేవి మనకి గార్లాండ్లో కనిపిస్తాయి. అందుకే లైట్గా జస్ట్ అట్లాగా మనకి మార్క్ కటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనకు కనిపించేటట్టు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కూడా 1.5 పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. నేను క్లాత్ అనేది 1 మీటర్ తీసుకున్నానండి. వైట్ కలర్ అనేది 1 మీటర్ తీసుకున్నాను. అలాగే రెడ్ కలర్ క్లాత్ అనేది 1/2 మీటర్ అయితే సరిపోతుంది. మనకి చాలా ఎక్కువ అయిపోతుంది. జస్ట్ మనకి అక్కడక్కడ వేయడానికి రెడ్ కలర్ కావాలి కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను. 1/2 మీటర్ కంటే తక్కువనే ఉంటుంది. ఇలా చూపించే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 దగ్గర, అక్కడ మనం మార్క్ చేసిన ప్రకారం ఇలాగ కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇలాగా మనకి ఎన్ని పీసెస్ కావాలి కూడా అన్నీ అలాగ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక చూసారు కదా, మనకి ఇలా పీస్ అవుతాయి కదా. దీన్ని మనం పొడవు అనేది ఎంత తీసుకుంటున్నామంటే నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడ్త్ అనేది 1.5 తీసుకున్నాం కదండి. పొడవు అనేది 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. లెంగ్త్ అనేది ఇలా చూపించే విధంగా మార్క్ చేసేసుకొని మనం ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి 2.5 దగ్గర నుంచి. ఫోల్డింగ్ అనేది మన ఇష్టం అండి. ఎలా అయినా ఫోల్డింగ్ చేసుకుంటే, అంటే మనకి కంఫర్ట్గా ఎలా ఫోల్డింగ్ చేసుకుంటే వీలుగా ఉంటుందో అలా ఫోల్డింగ్ చేసేసుకొని 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం పీసెస్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలాగా మనం వైట్ కలర్ అలాగే రెడ్ కలర్ పీసెస్ కూడా కటింగ్స్ అనేవి ముందు రెడీ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ చివర్లు అనేవి కాల్చుకోవాల్సి ఉంటుందండి. దారాలు విడిపోకుండా ఉండడం కోసం ఈ చివర్లు అనేవి ఇలా జస్ట్ లైట్గా కాల్చుకోవాలి. మరి స్లోగా కాల్చుకుంటే మనకి ఇక్కడ చివర్లు అనేది బ్లాక్ అయిపోతాయి. అందుకని కొంచెం ఫాస్ట్గా మనకి ఇవి అన్ని పెటల్స్ అన్నీ కూడా చివర్లు అనేవి కాల్చేసుకోవాలి. లేకపోతే ఈ థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి మనం గార్లాండ్ చేసిన తర్వాత వాష్ చేసినప్పుడు. ఇలా అన్ని పెటల్స్ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. మీరు ఎన్ని కలర్స్ యూజ్ చేస్తున్నారో అన్ని కలర్స్ కూడా అన్ని పెటల్స్ కూడా మన ప్రాసెస్లో ఇది మాత్రమే కొంచెం స్లోగా ఉంటుంది అండి. కాల్చుకోవడమే మనకి టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. కలర్స్ అనేవి కూడా మన ఆప్షనల్ అండి. ఏ కలర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మన బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మనం ఫొటోస్కి మనకి కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ కానీ దేనికి యూజ్ చేస్తున్నామో దానికి కాంట్రాస్ట్గా మనం ఏదైనా గార్లాండ్స్ యూజ్ చేసినప్పుడు కలర్స్ అనేవి కూడా మన చాయిస్ ప్రకారం ఎలాంటి కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ పెటల్స్ అన్నీ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. 2 కలర్స్ కూడా నేను ఇలా 2 కలర్స్ కూడా రెడీ చేసేసుకున్నానండి పెటల్స్ని. ఇప్పుడు మనం గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇలా నీడిల్కి నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కాటన్ థ్రెడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నైలాన్ థ్రెడ్స్ అయినా మనం గార్లాండ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూపించే విధంగా మనం కింద ఏదైనా బేస్ తీసుకోవాలి. థర్మాకోల్ కానీ ఏదైనా స్పాంజ్ తీసుకొని దానికి నీడిల్ని బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఇలా చూపించే విధంగా పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పెటల్ని వెడ్త్ సైడ్స్ మనం పొడుగా లెంగ్త్ ఉన్న సైజ్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్లో మనం నీడిల్ అనేది గుచ్చాలండి. ఇలాగా మన పెటల్స్ని ఫోల్డింగ్ అనేది అన్నీ కూడా ఒకటే ఫోల్డింగ్ చేసుకోవాలి జిగ్జాగ్ మెథడ్లో. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్లో గుచ్చేసుకోవాలండి. వైట్ అనేది నేను 5 పెటల్స్ తీసుకుంటున్నాను. తర్వాత రెడ్ కలర్ అనేది 1 పెటల్ తీసుకుంటున్నాను. ఇలా 5 పెటల్స్ వైట్ అలాగే రెడ్ కలర్ అనేది 1 తీసుకుంటున్నాను. ఇలాగ మనం గార్లాండ్ అనేది ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో అంత పొడుగు కూడా కంప్లీట్గా ఇలానే మనం గుచ్చుకోవాల్సి ఉంటుందండి. బీడ్స్ లాంటివి అలాంటివి ఏమి నేను యూజ్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఈ పెటల్స్తోనే మనకి థిక్ కనిపించాలని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. బీడ్స్ అయితే మనకి దూరం అయిపోతాయండి మన పెటల్స్ అనేవి. అందువల్ల నేను థిక్గా కనిపించాలని ఎక్కడ కూడా నేను బీడ్స్ అనేవి యూజ్ చేయట్లేదు.
మొత్తం కూడా పెటల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా గార్లాండ్ మొత్తం కూడా మనం ఇలాగ రెడీ చేసేసుకోవాలండి. కటింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే స్క్వేర్ కాబట్టి మనకి స్ట్రైట్గా లైన్స్గా కట్ చేసేసుకుంటే అయిపోతే. పెటల్స్ అంటే నార్మల్గా అయితే రౌండ్గా కానీ ఓవల్ షేప్ కానీ ఏదైనా షేప్ కట్ చేసుకోవాలంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి షేప్ అయితే జస్ట్ మనం స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం పెటల్స్ అనేవి కూడా కంప్లీట్గా మెజర్మెంట్స్ అనేవి ఈక్వల్గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి గార్లాండ్ అనేది కూడా మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు కూడా ఇలాగ కంప్లీట్గా మనం రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇలాంటి గార్లాండ్స్ అనేవి. మనం చూడడానికి కూడా ఇది థిక్గా కనిపిస్తుంది, ఎలాంటి లూజ్గా కానీ పల్చగా కానీ కనిపించకుండా. చూస్తున్నారు కదా, చాలా థిక్గా కనిపిస్తుంది గార్లాండ్ అనేది. ఇలా రెడీ చేసేసుకున్నాక మన చివర అనేది బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. హ్యాంగింగ్స్ దగ్గర ఒక 4 బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఏవైనా మన రౌండ్గా ఉన్న బీడ్స్ అనేవి తీసుకున్నాను, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా 4 బీడ్స్ తర్వాత రింగ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. ఏవైనా మనం హ్యాంగింగ్ కోసం రౌండ్ రింగ్స్ ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రింగ్స్ లేని వాళ్ళు ఉలన్స్ కానీ ఏమన్నా కొంచెం లావుగా ఉన్న వాటివి తీసుకొని హ్యాంగింగ్ కోసం ఇక్కడ చివర అనేది అటాచ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం గార్లాండ్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగ మనం రెడీ చేసుకున్న ఈ గార్లాండ్ కింద మనకి బంచ్ లాంటివి ఏవైనా మనం కావాలంటే పెట్టుకోవచ్చు. నేను అలాంటిది ఏం పెట్టట్లేదండి, సింపుల్గా ఇలాగా ఉంటుంది, బాగుంటుందని నేను ఇలాగే రెడీ చేశాను. ఒకవేళ మీకు కిందకి ఏమైనా బంచెస్ లాంటివి ఏమైనా కావాలంటే హ్యాంగింగ్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. కింద బీడ్స్ లాంటివి పెట్టేసుకొని ఈ పెటల్స్తో మన కింద బంచ్లో రెడీ చేసేసుకొని అటాచ్ చేసేసుకుంటే గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో. చూడ్డానికి కూడా చాలా థిక్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కానీ లూజ్గా కానీ అలాంటిది ఏం బీడ్స్ లాంటివి ఏం యూజ్ చేయలేదు కాబట్టి మనకి గార్లాండ్ అనేది చాలా థిక్గా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.